తమిళ స్టార్ హీరో తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అయిన మొదటి రోజు ఏప్రిల్ 10న 51 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి తల అజిత్ కెరీర్లో డే 1లో హైయెస్ట్ రికార్డు పెట్టిన ఈ సినిమా ఇక నిన్న శుక్రవారం రెండో రోజుకి వచ్చేసరికి సగానికి పడిపోయింది కలెక్షన్స్. నిన్న 27 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 2 రోజుల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా 79 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ చూసుకుంటే తమిళనాడులో 2 రోజుల్లో 45 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లు, కర్ణాటకలో 5 కోట్లు, కేరళలో 1.5 కోటి, హిందీ నుంచి 85 లక్షలు. ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి 24.5 కోట్లు. అలా టోటల్గా 2 రోజుల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా 79 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 38 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే థియేటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి 114 కోట్లకు అమ్మారు. అందులో 38 కోట్లు వెనక్కి వచ్చాయి 2 రోజుల్లో. ఇంకా 76 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 76 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 150 కోట్లు గ్రాస్ రావాలి. సో ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజులు కీలకం. సో ఈరోజు ఒక 50 కోట్లన్నా రావాలి తమిళనాడు అంటే మొదటి రోజు మాదిరి. రేపు మరో 50 కోట్లు వస్తేనే సినిమా గట్టెక్కుతుంది, లేదంటే మండే నుంచి కలెక్షన్స్ పడిపోతాయి. బట్ లాంగ్ రన్లో ఈస్టర్ హాలిడేస్లో మరి చెప్పలేము. సినిమాకి టాక్ రివ్యూస్ బాగానే వచ్చాయి, నేను ఇంకా చూడలేదు. బట్ సినిమా హిట్ కావాలంటే ఇంకా 150 కోట్లు రావాలి, మరి చూడాలి. అది మన తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. మన తెలుగు ప్రొడ్యూసర్లు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే తీశారు ఈ సినిమాను. రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 79 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 38 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 114 కోట్లకు అమ్మారు. అందులో 38 కోట్లు వెనక్కి వచ్చాయి 2 రోజుల్లో. ఇంకా 76 కోట్లు వెనక్కి రావాలి. 76 కోట్లు వెనక్కి రావాలంటే మరో 150 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది. మరి ఏమవుతుందో చూడాలి. ఈ శని ఆదివారాలు కీలకం. ఓకే, బాయ్.